50 సంవత్సరాల క్రితం మొహమ్మద్ గడాఫీ లిబియా వంటి ఎడారి ప్రాంతానికి మానవ నిర్మిత నదిని తీసుకొస్తానని చెప్పడమే కాదు, అది నిజం చేసి చూపించాడు కూడా. ప్రపంచ పటంలో మీరు లిబియాను చూసినట్లయితే అందులో కనీసం ఒక్క చుక్క కూడా పచ్చదనం కనిపించదు. అక్కడి ప్రజలు కొన్ని సంవత్సరాల పాటు వర్షాన్ని చూసి ఉండరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న లిబియాలో మానవ నిర్మిత నది ఎలా ఏర్పడింది? లిబియాలోని 99% ప్రాంతం ఇసుకతో నిండి ఉంటుంది. ఇక ఇక్కడ ఎంత వేడిగా ఉంటుందో మీరు ఇదివరకు పుస్తకాల్లో చదివే ఉంటారు. బహిరంగ ప్రాంతాల్లో నీరు పోసినా ఒక్క సెకండ్లోనే ఆవిరైపోతుంది, అంత వేడి ప్రాంతం ఇది. లిబియాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే 10 సంవత్సరాలకొక్కసారి కూడా వర్షం పడ్డ సూచనలు కనిపించవు. లిబియాలో యునైటెడ్ స్టేట్స్ కన్నా ఎక్కువగా క్రూడ్ ఆయిల్ రిజర్వ్ ఉంది. కానీ మంచినీటి విషయానికొస్తే ప్రకృతి పరంగా ఏర్పడ్డ ఒక్క నది కూడా ఇక్కడ కనిపించదు. 1950లో క్రూడ్ ఆయిల్ కోసం తవ్వినప్పుడు ఇక్కడ ఆయిల్తో పాటు మరొక విశేషం కూడా కనిపించింది. అదే మంచినీరు. మీరు విన్నది నిజమే. దాదాపు భూమి లోపల 1500 కిలోమీటర్ల లోతున మంచినీటి జాడ కనిపించింది. లిబియాకి ఒక పెద్ద ఖజానా అనిపించింది. బహుశా ఇది ఫాసిల్ వాటర్ అయి కూడా ఉండొచ్చు. న్యూబియన్ శాండ్ స్టోన్ అక్విఫర్ సిస్టమ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్నారు. అయితే ఇంకా లోతుగా తెలిసిన విషయం ఏంటి అంటే ఆ నీరు ప్రపంచం మొత్తం 40,000 సంవత్సరాలు ఉపయోగించినా కూడా ఇంకా మిగిలే ఉంటుంది.